అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి మనమంతా నేటి వాగ్దానంగా సామెతలు 10:24 వచనం, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆమేన్. ద డిజైర్ ఆఫ్ ది రైచోస్ షల్ బి గ్రాంటెడ్. మీరు దేనికైతే ప్రయాసపడుతున్నారో, దేని గురించి అడుగుతూ ఉన్నారో, ఏది జరగాలని మీరు ఆశిస్తున్నారో అది జరిగిందనుకోండి, మీ ఆశ నెరవేరినట్టేగా. దేవుని ఘనపరచినట్లు ఇక్కడ వాక్యం చెప్తున్న, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మరి నీతి లేని వారు ఆశిస్తే అది వారికి దొరకదు. దానికి ఆపోజిట్ వర్డ్ అదే కదా. నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకును, దుర్నీతి పరులు ఆశించినది అది వారికి దొరకదు అనే దాని అర్థం. ఎవరు నీతిమంతులు? అబ్రహాం దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందని యాకోబు పత్రిక 2:21-22 వచనాల్లో రాయబడింది. అతడు దేవుని నమ్ముట వలన దేవుడు అతను నీతిమంతులుగా మార్చాడు. ఈరోజు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడగలం? మన నీతి క్రియలను బట్టి కాదు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డల వలె అయిను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకుపోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయిను. దోషాలు మనుషులు కొట్టుకొని పోయేలా చేస్తాయంట. మన నీతి క్రియలన్నీ కూడా మురికి వస్త్రాల వలె ఉన్నాయన్నాడు. నిజమే కదా. మన నీతి ఏ పాటిది, దేవుని నీతి ఏ పాటిది? మిట్ట మధ్యాహ్నం సూర్య వెలుగులో ఒక కొవ్వొత్తుని మీరు వెలిగించి నిలబడి నా దగ్గర వెలుగుందని చెప్పండి, మీ వెలుగు ఎవరికైనా కనిపిస్తుందా? సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు, అప్పుడు మన కొవ్వొత్తి వెలుగు ఎవరికి కనిపించదు. అలాగే మన నీతి దేవుని ముందు పనిచేయదు. దేవుడు అంత గొప్ప నీతిమంతుడు. ఆయన మన నీతిమంతులుగా మారుస్తాడు. రోమపత్రిక 5:1 వచనం, కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవుని ప్రజలరా, దేని ద్వారా మన నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం? విశ్వాసమూలముగా. ఆ విశ్వాసం ఎవరి యందు ఉంచాం? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశారు? మన సకల పాపములు దోషములు తొలగించుటకు, శాపములు కొట్టివేయుటకు శిలువలో మానవులందరి యొక్క పాప శాపములు భరించి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం. అందుకే ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు నమ్మాలి, నేను నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాను. దేవుని వాక్య ప్రకారంగా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నాడు. ఒక షూరిటీ ఇస్తున్నాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోనని మరొక చోట రాయబడింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డావు, మీ ఆశ భంగము కానేరదు. నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ఆశించినది నిశ్చయముగా ప్రభు మీకు దయచేయునుగాక. ఇప్పుడు ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. నా ప్రతి ప్రార్థన ఆలకించును, జవాబు నాకు ప్రభునిచ్చును. నా ప్రతి ప్రార్థన ఆలకించును, జవాబు నాకు ప్రభునిచ్చును. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, నాకై ప్రాణము అర్పించెను. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, నాకై ప్రాణము అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విశ్వాసం ఉంచిన మీరు నీతిమంతులుగా తీర్పు తెచ్చబడ్డారు. ఆ నీతిని కలిగి ఉన్న మీ జీవితాల్లో దేవుని కృప తోడై ఉండి నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకును అన్న వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం ఎత్తి విశ్వాసంతో ప్రార్థించండి. నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకునన్నావు ప్రభు. ఇదిగో నీ చిత్తానుసారంగా నేను ఆశించినది అది నాకు దొరుకునుగాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రిని. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని కనికరము, దేవుని దయ మీ మీదకి వచ్చి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉన్న కొదువ తీర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం.
మీ వాగ్దానాలు, మీ మాటలు సత్యమై ఉన్నవి. నీతిమంతులు ఆశించినది వారికి దయచేస్తాన్నావు. ప్రభు, నీ ఎదుట ఈ లోకంలోని ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు. అయినప్పటికీ నీ వాగ్దానాలను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తం ద్వారా నీతిమంతుల లెక్కలో మమ్మల్ని చేర్చుకుని క్రీస్తు యేసు మూలంగా నీతిని ధరింపజేశావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయితే నీ యందు విశ్వాసం ఉంచిన ఈ బిడ్డలు నీతిమంతుల లెక్కలో చేర్చబడిన వీరు ఆశించినది నిశ్చయముగా వీరికి దొరుకునన్న విషయాన్ని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వీరికి దయచేస్తున్నానని నేను నమ్ముచున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసు రక్తంలో కడగబడి నీతిమంతుల లెక్కలో చేర్చబడిన వీరు నీ చిత్తానుసారంగా ఏదైతే అడుగుతూ వెతుకుతున్నారో అది వీరికి అనుగ్రహింపబడును గాక అని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఐజియా 58:10, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటి జీవితాల్లో, చీకటి పరిస్థితుల్లో కూడా మంచి వెలుగును మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. మీ జీవితం వెలుగుమయమై ఉండునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఎక్సోడస్ చాప్టర్ 3:12, నిర్గమకాండం 3:12, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బీ విత్ యూ. ఆయన మీతో ఉండి భార్యాభర్తలైన మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు అధికమై ఒకరి పట్ల ఒకరు విధేయత, ప్రార్థన కలిగి ఉంటకు భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అన్న చిన్న దేవుని ఆజ్ఞలు మీరు లోబడుతుండగా గొప్ప దీవెనలు మీరు పొందుదురుగాక. ఆమె ఎన్నో యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, అలాగే ప్రభు చిత్తమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే రోజులు యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక మాట. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.